హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంట్లో న్యాచురల్ పద్ధతిలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తామన్నమాట. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఏంటంటే ప్రాసెస్ చేస్తూ చెప్తాను ఎలా చేసుకోవాలి. సో ఫస్ట్ ఆనియన్స్ని మనం వర్టికల్గా కట్ చేసుకొని వాటిని ఫ్రైడ్ ఆనియన్స్ తెలుసు కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఒక 10 to 15. తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర మనకు కావాల్సినంత కట్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ వచ్చేసి పుదీనా తెలుసు కదా, సో పుదీనా కూడా మన లీవ్స్ అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. సో పుదీనాని 1 by 1 క్లీన్గా వాష్ చేసుకొని లీవ్స్ సపరేట్ చేసుకొని వాష్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత చికెన్ని శుభ్రంగా ఒక 3 సార్లు వాష్ చేసుకొని ఒక పెద్ద బౌల్లో మనం పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, అలాగ మొత్తం క్లీన్గా వాష్ చేసేసుకొని దాన్ని పక్కకి పెట్టుకోవాలి. సో దాన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవాలి. సో ఈలోపు బగారా రైస్ ఉంటుంది కదా, మేము 1.5 kg బగారా రైస్ తీసుకుంటున్నాం. సో దాన్ని కూడా క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మనం వాష్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది ఆ పెద్ద బౌల్లో ఉంది కదా, ఆ బౌల్లోనే తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 spoons వరకు వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం మనకి తగినంత, టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. కారం ఏంటి, మనకి ఓవర్ స్పైసీ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా మీకు తగినంత మీరు కారం వేసుకోవాలి. దాని తర్వాత మేమైతే కారం అయితే 3 spoons వేసామన్నమాట. నెక్స్ట్ గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా ఉంటుంది కదా, సో అదే వేసుకోవాలి. అది వేసుకుంటే ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిన తర్వాత మనకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవన్నీ అందులో కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం కొత్తిమీర పుదీనా ఉంది కదా, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవన్నిటిని వేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు వేస్తున్నామంటే మనం ఇప్పుడు మ్యారినేట్ చేస్తాం కదా చికెన్ దమ్ చేసే ముందు. సో మ్యారినేషన్ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో చూసారు కదా వీడియోలో, మనకి పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలన్నమాట. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసాం చూడండి. ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనకి ఎంత రిక్వైర్డ్ ఉంది, ఎంత సాల్ట్ తింటాం తెలుసు కాబట్టి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మన చేతితోనే మంచిగా కలిపితే అవి మంచిగా మిక్స్ అవుతాయి. బాగా కలుపుకోవాలి మొత్తం. ఇక అంటే మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యి అదొక టెక్స్చర్లోకి వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా వీడియోలో, అలా మిక్స్ చేసుకోవాలి మన హ్యాండ్తో. చూసారు కదా అన్నీ ఎలా మిక్స్ అయ్యాయో. అన్నీ మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో పెరుగు వేసుకోవాలి మనం. పెరుగు ఎంత అంటే ఒక 5 tablespoons ఆఫ్ పెరుగు వేసుకోవాలి. ఇంత చికెన్కి 2 kgs ఆఫ్ చికెన్కి ఇదంతా మిక్స్ అయ్యేలాగా పెరుగు వేసుకోవాలి. సో చూసారు కదా మొత్తం ఎలా మిక్స్ అయిపోయిందో. సో ఇలా మిక్స్ చేసుకొని కొంచెం లైట్ వేడిగున్న ఆయిల్ని కూడా వేసుకోవాలి. అప్పుడు మ్యారినేషన్ తొందరగా అవుతుంది. ఇది ఒక బెస్ట్ టిప్ అనుకోవచ్చు. సో మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 1/2 hour పెట్టుకోవచ్చు. ఎక్కువ అంటే టైం ఉంది అంటే ఒక 1 hour కూడా పెట్టుకోవచ్చు, అప్పుడు టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద బిర్యానీ. వాటర్, మన ఎసరు అంటారు కదా, బాయిలింగ్ వచ్చే వరకు వాటర్ వేసుకొని, అంటే సరిపడా వాటర్ వేసుకొని బిర్యానీ ఐటమ్స్, బిర్యానీ అవి ఉంటాయి కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి ఆ వాటర్లో.
వేసుకున్న తర్వాత మనం ఈలోపు మన గోధుమ పిండి ఉంటుంది కదా, అవి మనం అంటే ఆ బౌల్కి అంటించడానికి అది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. టెక్స్చర్ అంత చాలు. సో అట్లా చూసుకొని పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈలోపు మనం ఎసరు పెట్టాం కదా, అది మరిగి ఉంటుంది, అందులో అల్లం వేయాలి. ముందు అల్లం వేయకూడదు, ఎప్పుడైతే ఎసరుకు వచ్చిందంటారు కదా అప్పుడే అల్లం వేసుకోవాలి. తర్వాత రైస్ మనం వాష్ చేసుకున్నాం కదా ఇంతకుముందు, ఆ రైస్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో రైస్ అనేది 70% ఉడికిన తర్వాత అది పక్కన పెట్టి అంటే ఉడకాలి, 70% ఉడకాలి. కంప్లీట్ మొత్తం రైస్ ఉడికితే మనకి దమ్ బిర్యానీ అవ్వదనమాట. సో తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న దాన్ని బిర్యానీ ఉండే బౌల్ ఉంటుంది కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అగైన్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ ఏవైతే ఉంటాయో యాడ్ చేసుకొని 70% ఉడికిన రైస్ని ఈ మనం దమ్ పెట్టే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, గిన్నెలోకి. చూసారు కదా అట్లా చల్లినట్టు ఉండాలన్నమాట, మెత్తగా వండుకున్న రైస్ లైట్ ఒక 70% ఉడికితే సరిపోతుంది. సో అట్లా రైస్ని ఇట్లా మొత్తం ఒక లేయర్స్ లాగా వేసేసుకొని ఈ దమ్కి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా రైస్ ఎలా గరిటె ఇట్లా అంటే పడిపోయేలాగా ఉడకాలన్నమాట రైస్. సో చూసారు కదా రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ దానిపైన వేయాలి. మళ్ళీ అగైన్ ఇంకో లేయర్ ఆఫ్ రైస్ వేసుకొని మళ్ళీ పైన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పైన మళ్ళీ లాస్ట్లో ఏం చేయాలి, గీ ఉంటుంది కదా నెయ్యిని చల్లుకుంటే సరిపోతుంది. నెయ్యి ఒక 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి సరిపోతుంది, వేసేసుకొని మనం దమ్కి పెట్టుకోవాలి. చూసారు కదా గోధుమ పిండిని మనం మూతకి ఇట్లా స్టిక్ చేసి టైట్గా బిగించాలి. మన బిర్యానీ ఉండే నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏది తీసుకున్నారో దానికి స్టిక్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని 40 మినిట్స్ పక్కకు పెట్టేసేయాలి. 40 మినిట్స్ ఉడికితే దమ్ బిర్యానీ అవుతుంది అన్నమాట. సో ఈలోపు మనం రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరిగి అందులో ఉప్పు పెరిగేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేయాలి. లాస్ట్లో మిక్స్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. చాలా ఎంత బిర్యానీ తిన్నా లాస్ట్లో రైతా లేనిది ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది రాదనమాట. చూసారు కదా అలా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రైతా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం బిర్యానీ ఎలా ఉడికింది ఇప్పుడు చూద్దాం. సో చూసారు కదా 40 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే లిడ్ ఇలా ఉంటుంది. సో దీనిలోంచి ఒక పెద్ద బేషన్ లాంటివి ఉంటుంది కదా దాంట్లోకి వంపేసుకోవాలి. బిర్యానీ అంతా వంపేసుకొని సర్వ్ చేసుకొని తినడమే ఇంకా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిర్యానీ వ్లాగ్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.